మరి ఈరోజు పోలిట్ బ్యూరోలో సుమారు 4:30 గంటలు చర్చించడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మరి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు మాకు విజయవంతంగా మెంబర్షిప్ చేసుకోగలిగామండి. ఏపీలో సుమారు 1,22,905 మెంబర్షిప్ మన ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో 1,74,367 చేయడం జరిగింది. అండమాన్లో 4,245. మొత్తంగా ఈ 3 ప్రాంతాల్లో కలుపుకుంటే 1,02,1,517 మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి. చాలా అంటే ఫస్ట్ టైం మేము 1,00,00,000 మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం, ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని. దీంతో పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ, ప్రతి 40 ఇంట్లకి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం. కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలందరూ కూడా మమ్మకం అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి. దీంతోపాటు ఏదైతే కార్డులు ఉన్నాయో, గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పుడు కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు. కనుక ఈసారి మార్చి 15 కల్లా కార్డ్స్ ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు. అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు. కడపలో ఈసారి మరి 3 రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. వీటితో పాటు గ్రీవెన్స్కి సంబంధించి ఎక్కువ మంది మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు కనుక అవి నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో, దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది. కనుక నియోజకవర్గం స్థాయిలో ప్రతి శనివారం కూడా గ్రీవెన్స్ తీసుకోవాలా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి మరి అది కూడా నిర్ణయం తీసుకుని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటు శనివారం పూట ఇక్కడ కూడా గ్రీవెన్స్ ఉండేటట్టుగా ఎక్కువ మందికి అంటే జనరల్గా పబ్లిక్ని గ్రీవెన్స్కి అక్కడ ప్రభుత్వం దగ్గరికి అంటే అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. అయితే నియోజకవర్గ స్థాయిలో దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి శనివారం తీసుకోమని చెప్పడం జరిగింది. అదే పార్టీకి వచ్చేటటువంటి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు సుమారు 1,00,00,000 మంది పైన మెంబర్షిప్ ఉంది. ఇక్కడ జనరల్ పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళకి అంత గౌరవం దొరకట్లేదని ఒక చిన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తం చేశారండి మా కార్యకర్తలు. అందుకే కొంచెం ఎక్కువగా కార్యకర్తల్ని ఆదరించాలని ఒక ఆలోచనతో మరి ఆ నిర్ణయం కూడా తీసుకుని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో చూసుకుంటే మనకి ఇప్పుడున్నటువంటి అప్పు నుంచి మనం బయటపడాలంటే మనం గ్రోత్ రేట్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చూస్తే మనకి 9.5% ఉంది. దీన్ని 15% కానీ తీసుకొస్తే మనం ఖచ్చితంగా మనం ఈ అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి. ఆ విధంగా కొన్ని సెక్టార్లని మనం ఎంకరేజ్ చేయాలి కనుక ప్రముఖంగా టూరిజం సెక్టార్కి బాగా పొటెన్షియల్ ఉంది. దానికి 20% గ్రోత్ రేట్ వస్తుందని చెప్పి టూరిజం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా ఆలోచన చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. నమస్కారం.